హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. మేము హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ఒక చోటకైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. మేము రైల్వే స్టేషన్ దిక్కాని పక్కనే ఉన్న ఆల్ఫా కేఫ్కి అయితే వెళ్ళి ఒక వేడివేడిగా ఇరానీ చాయ్ తాగామండి. దాని కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు. క్రిస్మస్ సందర్భంగా ఆల్ఫా హోటల్ని చాలా నీట్గా డెకరేట్ చేశారు. దాని తర్వాత పక్కనే ఉన్న బస్ స్టాప్లో మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. మేము కన్హా శాంతివనానికి వెళ్తున్నాము. ఇదే ఆ బస్సు. ఇది కన్హా శాంతివనానికి వెళ్తుంది. రోజు సికింద్రాబాద్ నుంచి 6:30కి ఉందండి. దీని కాస్ట్ పర్ పర్సన్ వచ్చి 75 రూపీస్. ఈ కన్హా శాంతివనం హైదరాబాద్కి సుమారుగా 53 కిలోమీటర్ల దూరంలో ఉందండి. చేగూరు అనే గ్రామంలో ఉంది ఇది. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ మెడిటేషన్ నేర్పిస్తారండి. దీనిలో ఉన్న మెలకువలు కూడా చెప్తారు. అలాగే యోగాసనాలు నేర్పిస్తారు. ఇవన్నీ కూడా మనకి నేర్చుకోవచ్చండి ఇక్కడ. మనం అక్కడ ఒక 3 days ప్రోగ్రామ్ తీసుకుంటే కనుక ముందుగా తీసుకుంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవన్నీ నేర్పిస్తారు. దాన్ని మనం రీట్రీట్ ప్రోగ్రామ్ అని అంటారండి. మనకి ఆ వెబ్సైట్లో కనుక వెళ్ళి మనం సెర్చ్ చేస్తే ఎప్పుడెప్పుడు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో క్లియర్గా అక్కడ ఉంటుంది. అది heartfulness.com అనే వెబ్సైట్లో వెళ్తే తెలుస్తుందండి. ఫైనల్గా మనం కన్హా దగ్గరకు వచ్చేసాము. ఇది కన్హా వాళ్ళ హాస్పిటల్ అండి. దీనిలో అత్యాధునికమైన పరికరాలతో హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారండి. ఫైనల్గా మనం కన్హా శాంతివనంలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది ప్రోగ్రామ్ తీసుకునే వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. టైమింగ్స్ వచ్చి 9 గంటల నుంచి 5 గంటల వరకు చేయొచ్చు. ఇక్కడ మమ్మల్ని సెక్యూరిటీ దగ్గర ఆపారండి. ఎందుకంటే మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకి కన్ఫర్మ్ అయిందని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు మన సెల్ ఫోన్కి. దాని కనుక మనం ఇక్కడ సెక్యూరిటీ కనుక చూపించినట్లయితే వాళ్ళు మనల్ని అలౌ చేస్తారండి. లేకపోతే కనుక మనం బస్తీకి సెక్యూరిటీ దగ్గర ఫోటో తీసుకొని ఆధార్ కార్డు సమర్పిస్తే కానీ లోపలికి వదలరు. మమ్మల్ని చెక్కింగ్ అయిపోయిన తర్వాత మేము లోపలికి వచ్చామండి. లోపల అడుగు పెడతామే పచ్చదనం స్టార్ట్ అయిపోయిందండి. ఇది నేను వెళ్ళడం రెండోసారి. ఫస్ట్ టైం కూడా ఇలాగే రీట్రీట్ ప్రోగ్రామ్కి 2023లో వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వచ్చామండి. ఇది చూసారా, మొత్తానికి ఇదే అందం అండి. డోమ్స్ ఇవి వాటర్ అంతా కలెక్ట్ చేసి కింద భూమిలోకి ఇంకుడు గుంతలాగా పెట్టారు. చూడటానికి చాలా బాగుంది. మాకు ఈ రూమ్ అలాట్ చేశారండి, బి బ్లాక్లోని ఈ రూమ్ని. ఇక్కడ బంక్ బెడ్స్ ఉంటాయండి. ఈ రూమ్కి కెపాసిటీ వచ్చి 92 మెంబర్స్ ఉండొచ్చు. బంక్ బెడ్స్ వచ్చి కింద ఒకటి ఉండొచ్చు, పైన ఒకటి ఉండొచ్చు అండి. ఆడవాళ్ళకి వేరుగా, మగవాళ్ళకి వేరువేరుగా వాళ్ళు అలాట్ చేస్తారు. కలిసి అయితే కనుక ఇవ్వరు. పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయండి. ఇది మనం రెడీ అవ్వడానికి మిర్రర్స్ ఏర్పాటు చేశారు. ఆ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా, చాలా ఎక్కువ స్పేషియస్గా ఉంటుందండి ప్లేస్ కూడా. ఇది కూడా వేరు. ఫర్ ఎగ్జాంపుల్ గీజర్ కూడా ఉందండి ఇక్కడ. వేనీల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినా సరే వేరు రూమ్లో ఉండాల్సిందే, కలిసి ఉండనివ్వరు. ఇది చూసారా బయట వ్యూ ఎంత నీట్గా ఉందో చూసారండి. మాకు ఇచ్చింది బి బ్లాక్. ఇలాంటి బ్లాక్స్ మనకి A, B, C, D ఇలా 4 ఉంటాయండి. వీటిని మనం కంఫర్ట్ డోమ్స్ అంటాము. ఇవి మనకి ఫ్రీగా ఇస్తారు. దీంతో పాటు దిండు, మనకి దుప్పటి, అలాగే రగ్గు కావాలంటే మనం 300 డిపాజిట్ చేయాలండి పర్ హెడ్. అవి చేస్తే మనకి అవి ఇస్తారు. మనం ఏ రోజైతే మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతామో అవి ఇచ్చేస్తే మనం డిపాజిట్ కట్టిన 300 రూపీస్ కూడా మనకి రిటర్న్ ఇచ్చేస్తారండి. ఇక్కడ స్టే మాత్రం కంప్లీట్గా ఫ్రీ అండి. మనం ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఎవరైతే పోస్ట్ చేయరు. మేము రీచ్ అయ్యేసరికి 8:30 అయిందండి. 3 గంటలు పడుతుంది. ఇంకా టిఫిన్ అయిపోతుందేమో అని చెప్పేసి మేము డైనింగ్ ఏరియాకి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్తే పొద్దునపూట టిఫిన్ నుంచి కాదండి, మీకు ఫ్రీ మధ్యాహ్నం లంచ్ నుంచి అవుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి మేము టికెట్ తీసుకున్నాము. టికెట్ కూడా చాలా తక్కువ, 30 రూపీస్ అండి. మీరు ఒక్కరు తీసుకురండి, పాపకి ఫ్రీగా పెడతామన్నారు. తీసుకున్నాను టికెట్. పొంగల్ పెట్టారండి, చాలా టేస్ట్ బాగుంది. ఇదంతా డైనింగ్ ఏరియా అండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. కింద కూర్చొని తినేవాళ్ళు తినొచ్చు, లేకపోతే టేబుల్స్ ఉంటుంది. ఇది మధ్యాహ్నం లంచ్కి వెళ్ళామండి.
నా మాట గుర్తుపెట్టి నన్ను ఏమడుగుతున్నారో చూడండి. ఎలా కనిపెట్టారు? ఆయన చూడండి మాది ఆ ఊరే కాబట్టి మీ మాట బట్టి కనిపెట్టానని చెప్పారు. ఇలా ఎవరైనా సరే వాలంటరీ వర్క్ చేయొచ్చండి. ఎవరికైనా ఫుడ్ పెట్టొచ్చు. మనకి మొదలయ్యే ముందు ఒక 1 అవర్ ముందు వెళ్తే మనం కూడా ఫుడ్ సర్వ్ చేయొచ్చు. ఫస్ట్ డే మా లంచ్ అండి ఇది. లంచ్ కూడా బాగానే పెట్టారు. లంచ్లో మనకు వచ్చేసి రవ్వ కేసరి, అలాగే బంగాళదుంప కర్రీ, బంగాళదుంపను ఇది క్యాబేజ్, తర్వాత వచ్చి పప్పుల పులుసు, చపాతీ చూసారా ఎంత మందంగా ఉందో. నేను అదే గగనా చెప్తున్నా, ఏంటి నాన్న ఇంత చేశారు అని. తర్వాత రైస్ అండి. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఫారెన్ నుంచి వస్తారు కాబట్టి అందరికీ సరిపడా ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ అయితే బాగుంది, సాత్విక ఫుడ్ కాబట్టి. ఇక్కడ తర్వాత మజ్జిగ పోస్తున్నారండి, చిక్కట మజ్జిగ అండి. మన బాటిల్స్ లో కూడా ఫిల్ చేయించుకోవచ్చు. మేము కూడా బాటిల్లో ఫిల్ చేయించుకున్నాము. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే నీట్ గా కడిగేసి వాళ్ళకి అప్ చెప్పేసి రావాలండి. మా లంచ్ అయిపోయిన తర్వాత మేము క్లాస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది ద పెరల్ అండి. ఎవరైతే కంఫర్ట్ డోమ్స్ లో ఉండలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రైవేట్ గా రూమ్స్ తీసుకోవచ్చు. ఇవి పర్ డే 5,000 తో స్టార్ట్ అవుతాయండి. ఇంకా లగ్జరియస్ గా కూడా చాలా బాగుంటాయి రూమ్స్. వీళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇది శంషాబాద్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్రతి 10 నిమిషాలకు ఒక విమానం వెళ్తూ ఉందండి. దాన్ని నేను ఊరికే క్యాప్చర్ చేశాను. దీనిలో పరల్లో ఉండే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఎలక్ట్రికల్ బైక్ లో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారు వాళ్ళని. నార్మల్ వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్లాల్సిందే. మేము అలాగే నడుచుకుంటూ మా దానికైతే వచ్చేసామండి ప్రోగ్రామ్ కి. కన్హా గురించి ఒక ఏవి అయితే వేశారండి. స్వాగతం. రానున్న 3 రోజులు మా హార్ట్ఫుల్నెస్ గురించి మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ మాస్టర్ క్లాసులను హార్ట్ఫుల్నెస్ సంస్థ విశ్వగురు శ్రీ కమలేష్ పటేల్ గారు నిర్వహిస్తారు. కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా మన సెషన్స్ ప్రారంభిద్దాం. ప్రియమిత్రులారా, హార్ట్ఫుల్నెస్ మాస్టర్ క్లాసెస్ పరంపరలోని మొదటి రోజుకు మీకు స్వాగతం. ఈయనే కమలేష్ పటేల్ గారండి, ప్రజెంట్ కన్హా నడుపుతున్నారు. ఈ కన్హాలో మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్స్ కూడా ఉందండి. ఆ స్కూల్ పిల్లలు ఇలా ఆడుతూ ఉన్నారు. మాకు ఇప్పుడు టీ బ్రేక్ ఇచ్చారు. ఇక క్లాస్ అయిపోయిన తర్వాత మేము కన్హాలో ఉన్నటువంటి క్యాఫ్టేరియాకి వచ్చామండి. రేపు వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దీని గురించి. ఇదేనండి మా ఫస్ట్ డే బ్లాగ్. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 రేపు వస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.